చిత్తూరు జిల్లాలో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి ఊసలు లెక్కబెట్టడం ఖాయమన్నారు. ఈ నెల 5న పుంగనూరులో పర్యటిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలమే, ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది. నిన్న 1వ తేదీన పెన్షన్లు ఇచ్చాం. ఈ రోజు 3వ తేదీన 17 బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్ లో. ప్రజలు ఒకటే గమనిస్తున్నారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి. సుమారుగా ఇప్పుడు 400 బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను మరొక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం.